విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. గేటు ముందు వేసిన ఇనుప కంచెను కార్మికులు తొలగించారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన కార్మికులు సీఎండీ డౌన్ డౌన్, జిందాల్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దౌర్జన్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఐఎన్టీయూసీ నేత నీరుకొండ రామచంద్రరావు మండిపడ్డారు. 3 ఏళ్లుగా యూనియన్ కార్మిక నాయకులు ధర్నాలు చేస్తున్నా ప్లాంట్ని అమ్మాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వక, రైల్వే రేక్స్ ఇవ్వకుండా సిక్ ఇండస్ట్రీగా చూపించి అమ్మాలని చూస్తున్నారని అన్నారు. జిందాల్ కంపెనీ తీసుకొచ్చి బ్లాస్ట్ ఫర్నిచర్ రన్ చేయాలనే ఎంఓయూను కుదుర్చుకున్నట్లు రామచంద్రరావు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఆందోళనలు ఉధృతం అవుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి. సునీల్, విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి చానాలుగా ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి ఒక డిమాండ్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉంది. దీన్ని కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్షాలు కూడా పూర్తిగా దీన్ని విమర్శిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఇక్కడ నిరంతరం ఇక్కడ ధర్నాలు, ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ సిఎండి కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నించగా పోలీసులు పెద్ద ఎత్తున వీళ్ళని నిలువరించినందుకు ఇక్కడ ఒక ఇనుప కంచెని ఏర్పాటు చేశారు. ఆ కంచెని సైతం వీళ్ళు తొలగించుకొని వెళ్లే ప్రయత్నించగా పోలీసులకి కార్మికులకి మధ్య ఒక రకమైన పరిస్థితులు అయితే ఇక్కడ కొంత అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. స్టీల్ ప్లాంట్ వేతన ఒప్పందం అమలు చేయాలని ప్రధానంగా ఇక్కడ మనకి కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సెయిల్ తో ఎంఓయూ చేసుకోవడం అయితే వీళ్ళు ఒక ప్రతిపాదన అయితే ఉంది. పోరాట కమిటీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎంఓయూ సెయిల్ తోటి ఎంఓయూ చేసుకోవాలి, జిందాల్తో చేసుకుని ఎంఓయూను రద్దు చేసుకోవాలన్న ఒక ప్రతిపాదన అయితే కార్మికులు తెస్తున్నారు. దీనికోసం ఏంటంటే రోడ్డుపై బైఠాయించి జిందాల్ గో బ్యాక్ అంటూ ఒక నినాదం అయితే చేశారు. సీఎండీ డౌన్ డౌన్ అంటే భారీగా పోలీసులు మారినప్పుడు కూడా పోలీసుల్ని ఎదురొడుతూ వీళ్ళంతా ఒక కార్మికులంతా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. స్టీల్ ప్లాంట్ కి ప్రధానంగా సొంత గనులు ఏర్పాటు చేయాలి, రైల్వే ర్యాక్స్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అమ్మకం చేయడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు, ప్రైవేటీకరణ చేసే పరిస్థితి ఇష్టం లేదని చెప్పేసి వీళ్ళైతే వ్యతిరేకిస్తున్నారు. రీసెంట్ గా జిందాల్తో వీళ్ళైతే ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. బ్లాస్ట్ ఫర్నిచర్ దీన్ని రన్ చేయాలని ఎంఐను కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సునీల్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.